నమస్తే. వెల్కమ్ టు బెస్ట్ టీవీ. నేను మీ శాన్వి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్పర్సన్ జక్కని అనిత గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే అండి. రీసెంట్‌గా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బండి సంజయ్ గారి కుమారుడు ఎవరైతే ఉన్నారో బండి భగీరథ గారు. సో, ఆయన ఇష్యూ బాగా వైరల్ అవుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా పోక్సో కేస్ అని చెప్పొచ్చు. సో, దీని గురించి ఏం మాట్లాడతారు? బేసికలీ ఇది ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి. లాస్ట్ వీకే ఫైల్ కేస్ చేశారు. బట్ యాక్షన్ అనేది ఇంకా తీసుకోలేదు. బట్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఆల్వేస్ విత్ ద పీపుల్. అండ్ ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళకి సపోర్టింగ్లీ ఉన్నారు మా సీఎం గారు కూడా. సెంట్రల్ గవర్నమెంట్ మొన్న మోదీ గారు వచ్చిన తర్వాత ఇట్స్ బికేమ్ వెరీ సైలెంట్. బట్ వీఆర్ స్పీకింగ్ లైక్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ ది గర్ల్ టు టేక్ యాక్షన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. మీరన్నట్టు ఈ కేసు మీద వాళ్ళు కేసు పెట్టడం ఆల్మోస్ట్ మే 8న కేసు పెట్టడం జరిగింది. సో, ఆ తర్వాత నరేంద్ర మోదీ గారు రావడం ఎందుకు ఇంత డిలే చేశారంటారు? అంటే రేవంత్ రెడ్డి గారు కూడా 3-4 డేస్ తర్వాత రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఎందుకు అంటే ఎవరిది మిస్టేక్ అనుకోవచ్చు? Basically central government like BJP వాళ్ళు they are maybe hiding the issue. Otherwise ఇదే ఇన్ కేస్ ఒక కామన్ ఉమెన్ కి అయినంటే ఫ్రమ్ ఎ కామన్ మెన్ తో అయినంటే డెఫినెట్లీ ద యాక్షన్ వుడ్ హ్యావ్ బీన్ వెరీ సివియర్. బట్ దిస్ టైమ్ it's because of the political family maybe they are prolonging, but Congress party is supporting the affected woman, the girl. యాక్చువల్లీ బీజేపీ వాళ్ళని నాయకులని అడుగుతుంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఇది వాళ్ళ పర్సనల్ ఇష్యూ, వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్, సో మాకేంటి సంబంధం అంటున్నారు. అంటే ఒక అమ్మాయిది అంటే పోక్సో చట్టం అనేది చాలా, ఈ కేసు అనేది చాలా ఒక పీక్ కేసు అని చెప్పుకోవచ్చు. సో ఈ విషయంలో ఎందుకు అట్లా సైలెంట్ ఉంటున్నారు బీజేపీ? పర్సనల్ అని కాదు కదండి, ఇట్స్ గర్ల్ ఇష్యూ. పాక్సో అనేది ఇట్స్ ఫర్ ఎవ్రీ వన్. దీంట్లో పర్టికులర్గా వీళ్ళు వాళ్ళు అని కేటగిరీస్ లేదు. దే హ్యావ్ టు టేక్ ది యాక్షన్ ఇమీడియట్లీ. ఇది పోలీస్ సైడ్ నుంచి కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళు యాక్షన్ తీసుకోవడం ఏదున్నా కూడా ఇమీడియట్లీ తీసుకోవాలా. అసలు వాళ్ళ పర్సనల్ ఇష్యూ కాదు. ఇట్స్ లైక్ యాజ్ ఎ ఉమెన్ ఐ మస్ట్ సేకి ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోవాల్సిందే. అండ్ టోటలీ వీఆర్ సపోర్టింగ్ ద గర్ల్. హోప్ఫుల్లీ ఇట్ విల్ బీ డన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. యాక్చువల్లీ మ్యామ్, గతంలో మీరు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఏంటి అంటే ఇట్లాంటి కేసు అయ్యేటప్పుడు కేంద్ర హోంమంత్రిని రాజీనామా చేయమని చాలాసార్లు డిమాండ్ చేయడం జరిగింది. మరి ఈ టైంలో అసలు ఎలా తీసుకుంటారు అనేది, అంటే బండి సంజయ్ గారిని ఏమైనా రాజీనామా చేయమని అడిగే సిచ్యువేషన్ ఉందనుకోవచ్చా? మేము డెఫినెట్లీ డిమాండ్ చేస్తామండి. ఇంకా యాక్షన్ తీసుకోలేదు, బట్ హీ హ్యాస్ టు రిజైన్. ఎందుకంటే అది ఫ్యామిలీ ఇష్యూ అన్నా, ఫాదర్ సన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దర్ ఫ్యామిలీ ఇష్యూ, దట్ హీ హ్యాస్ టు రిజైన్. ఎందుకంటే జస్టిస్ అనేది జరగాలి కదా అమ్మాయికి. ఇట్ హ్యాస్ టు బి డన్. హీ హ్యాస్ టు రిజైన్. మ్యామ్, ఇప్పుడు చూసుకుంటే పోలీసులు ఏం చెప్తున్నారంటే అతని ఫోన్ 3 డేస్ నుంచి స్విచ్ ఆఫ్ వస్తుంది, సో పరారీలో ఉన్నాడు అంటున్నారు. అంటే ఒక కేంద్ర హోంమంత్రి కొడుకు పరారీలో ఉండడం ఏంటి? అంటే పోలీసులకి తెలియదు అంటారా నిజంగా ఇది? ఇలా చాలా క్రైమ్స్ అయినప్పుడు పోలీస్ అయితే ట్రాక్ చేసి పట్టుకుంటారు. దీంట్లో ఎందుకు అదే సెయింగ్ పరారీలో ఉన్నారు? దేర్ ఈస్ ఎ జిపిఆర్ఎస్ సిస్టమ్, దే క్యాన్ ట్రాక్ లైక్ దాట్. అండ్ వాళ్ళు పట్టుకోవాలా, అట్లా ఇగ్నోర్ అనేది చెయ్యొద్దు. నాకు తెలిసి ఇట్ విల్ బి డన్. ఇప్పుడు వాళ్ళు ఏదైతే కేసు పెట్టారో పోక్సో కేసు అయింది. సో దీని తర్వాత వాళ్ళు రివర్స్ కేసు కూడా పెట్టడం జరిగింది. బండి భగీరథ ఎవరైతే ఉన్నారో ఆయన. అంటే ఏంటి, బాధితుల్ని భయపెట్టే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా వీళ్ళు? వీళ్ళు పోలీస్ ఉంది, లా ఉంది, ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది వాళ్ళు డెఫినెట్లీ ఇన్వెస్టిగేట్ చేస్తారు. పెట్టేవాళ్ళు వీళ్ళు పెడితే అది ప్రూవ్ కాదు కదా. సో ఏదైతే ఉందో వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి డెఫినెట్లీ జస్టిస్ అనేది అమ్మాయికి జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అయితే అమ్మాయికి తోడుగా ఉంటుంది. డెఫినెట్లీ ఎస్, ఆల్వేస్. థ్యాంక్ యూ మ్యామ్. రీసెంట్గా బండి సంజయ్ గారి కుమారుడు ఎవరైతే ఉన్నారో బండి భగీరథ, ఈయన ఇష్యూ అనేది బాగా వైరల్ అవుతుంది. సో ఒక కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా ఏం చెప్తారు? బండి సంజయ్ కొడుకు బండి భగీరథ వైరల్ కావడం ఏంటమ్మా? వాస్తవంగా జరిగిందని చెప్పి ఆ అమ్మాయి ఓపెన్గా చెప్తూనే ఉంది కదా. ఒక చిన్న పిల్ల, మేజర్ కాని పిల్ల మీద ఒక అగత్యం జరిగితే పోస్కో కేసు బుక్ అయింది. ఇలా బండి సంజయ్ గారు కేంద్ర హోంమంత్రి, ఆ చట్టం తెచ్చింది కేంద్రము. ఇక్కడ అమిత్ షా వాళ్ళ నేతృత్వంలో ఆ చట్టం తెచ్చినప్పుడు ఆ చట్టాన్ని గౌరవించాల్సిన అవసరం బండి సంజయ్కు ఉంది. బండి సంజయ్ ఆ చట్టాన్ని గౌరవించి ఒక నిరుపేదలకు న్యాయం జరగాలంటే ముందుగా ఆయన ఆ పదవికి రిజైన్ చేసి నిష్పక్షపాతంగా ఆయన కొడుకు నిర్దోష లేకపోతే దోష అనేది తేల్చాలి కదా. తేల్చకుండా పదవిలో ఉండి ప్రధానమంత్రి వచ్చిన మీటింగ్లో నేను ఇట్లా అట్లా హిందూని ముస్లింని అని మాట్లాడి తప్ప అక్కడ అమ్మాయి కూడా మునుర్కాపే కదా.
ఆ అమ్మాయిని వాడుకున్నాడు. ఆ అమ్మాయి చిన్నపిల్ల, మేజర్ కాకముందు ఆ అమ్మాయికి మోసం చేసిండు కాబట్టి ఆ అమ్మాయి తల్లిదండ్రులు కానీ ఆ అమ్మాయి కానీ భగీరథని పెళ్లి చేసుకోమంటారు. అంటే ఒక పేద అమ్మాయిని మోసం చేయడం తెలుస్తుంది కానీ ఆ అమ్మాయికి జీవితం ఇవ్వడం బండి సంజయ్కి తెలియదా? మరి ఆ అమ్మాయి కూడా హిందువే కదా. 24 గంటలు బండి సంజయ్ ఎంతసేపు హిందూ 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 అని మాట్లాడతాడు. మునూరు కాపు అమ్మాయే కదా. ఆ అమ్మాయికి ఆ కులానికి న్యాయం చేసిన వాడు అవుతాడు కదా. బండి సంజయ్ ఇప్పటికైనా చిత్తశుద్ధితోని బయటికి రావాలా, ఆమె హోంమంత్రి పదవికి రిజైన్ చేయాలా, చేసి కొడుకు తప్పు ఉన్నదనుకో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఓ కోడలుగా స్వీకరించాలా. తప్పు లేదనుకో చట్టము, మీరు తీసుకొచ్చిన చట్టము పోలీసు వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలా. వాళ్ళు ఏది న్యాయమో అది చేసే విధంగా ముందుకు రావాలని చెప్పి మేము బండి సంజయ్ని విజ్ఞప్తి చేస్తున్నాం. బీజేపీ నాయకుల్ని అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే ఇది మాకు పార్టీ పరంగా సంబంధం లేదు, ఆయన ఫ్యామిలీ ఇష్యూ, సో మేము ఎవరు ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు అంటున్నారు. అంటే పోక్సో అనేది అసలు చాలా కీలకమైన అంశం అని చెప్పుకోవచ్చు. సో దీనికి ఎందుకు బీజేపీ వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు? బీజేపీలోకి అది బుద్ధి ఉండాలి. ఒక పొలిటికల్ పార్టీ ఉండి ఇలా కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం ఉండి వాళ్ళు తెచ్చిన చట్టంలో మేము అది పర్సనల్ కేసు మేము ఇన్వాల్వ్ కామంటే మీరు ఎందుకు మరి పొలిటికల్ పార్టీ ఆఫీస్ తాళం వేసుకోండి. ఒక అమాయకమైన అమ్మాయికి అన్యాయం జరిగిందని చెప్పి వాళ్ళు ఒక దిక్కు చెప్తుంటే పార్టీలో ఉన్నా బయట ఉన్నా కానీ న్యాయం న్యాయమే కదా. మీరు మాట్లాడాలి కదా ఏది న్యాయం ఏది అన్యాయం అని. అది పర్సనల్ కేసు మేము ఇన్వాల్వ్ కామంటే పొలిటికల్ పార్టీ నడిపించడం ఎందుకండి? ఇంకా మీరు ఆ పొలిటికల్ పార్టీకి తాళం వేసుకొని కూర్చోండి. అంటే మీకు ఒక న్యాయం వేరేలకు న్యాయం అంటే కుదరదు. భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ అందరికి కూడా సమానమైన హక్కు ఇచ్చిండు, సమానమైన చట్టాలు ఇచ్చిండు. ఆ చట్టం అందరికీ సమానంగా ఉంటుంది కానీ కొందరికి చుట్టము కొందరికి ఆ విధంగా ఉండదు. అందుకని బీజేపీ వాళ్ళు కూడా ఇప్పటికి కూడా వాళ్ళు పునర్పరిశీలించుకోవాలా, ఎంచుకొని ఆ అమ్మాయికి న్యాయం చేసే విధంగా వాళ్ళు ముందుకు రావాలని చెప్పి వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కేసు వచ్చేసి మే 8వ తారీఖున ఫైల్ అయిందని చెప్పొచ్చు. అంటే ఆ తర్వాత నరేంద్ర మోదీ గారు ఇక్కడ సమావేశం జరగడం, హైదరాబాద్లో పర్యటన చేయడం జరిగింది. అంటే 8వ తారీఖు తర్వాత హరీష్ రావు గారు రెస్పాండ్ అయ్యారు. అంటే ఒక ప్రతిపక్షంగా ఉన్న ఆ పార్టీ రెస్పాండ్ అయింది కానీ ప్రభుత్వం కూడా సీఎం గారు కూడా 3-4 డేస్ తర్వాత రెస్పాండ్ అయ్యారు. ఎందుకు ఇంత లేట్ చేసింది ప్రభుత్వం అంటే? ఏం లేదమ్మా, ఇప్పుడు పోస్కో కేసు పెట్టగానే ఎఫ్ఐఆర్ చేసిర్రు. ప్రధానమంత్రి కార్యక్రమంలో రాష్ట్రంలో ఉన్న పోలీస్ వ్యవస్థ అంతా కూడా ప్రధానమంత్రి సేఫ్టీ చూడవలసిన అవసరం ఉంది. ఆ తర్వాత వాళ్ళు ఆ కార్యక్రమం ఫ్రీ అయిపోయిన తర్వాత అది సిట్ వేసిన సీఎం గారు. ఇప్పుడు ప్రధానమంత్రి కార్యక్రమం రాష్ట్రంలో జరిగే కార్యక్రమాలు కూడా ముఖ్యం కదా, వాటన్నిటి కూడా పోలీసు వాళ్ళే చూస్తారు కదా. అందుకని ఎఫ్ఐఆర్ అయ్యింది. దాని మీద అయిన తర్వాత ప్రధానమంత్రి పోయిన తర్వాత ఈరోజు సిట్ వేసిరు. దాని మీద మొత్తం కూడా ఎంక్వైరీ జరుగుతుంది. తప్పకుండా ప్రభుత్వం ఏది న్యాయం జరగాలో ఆ విధంగా ముందుకు పోతాం. అంటే పోలీసులు అడుగుతుంటే అతను భగీరథ గారు పరారీలో ఉన్నారు అంటున్నారు. అంటే అంటే ఒక కేంద్ర మంత్రి కొడుకు అయ్యుండి పరారీలో ఉండడం ఏంటంటే పోలీసులకు తెలియకుండానే పరారీలో అంటే ఇట్లా మాయమయ్యారని చెప్పుకోవచ్చు. పోలీసు వాళ్ళు ఏది కానీ ఎంక్వైరీ చేస్తారండి. ఇప్పుడు బండి సంజయ్ గారు హోమ్ మినిస్టరు, ఆయన ఎక్కడ పెట్టిండు అనేది తెలియదు కదా. ఇప్పుడు ఆయన ఉంటే పోలీసు వాళ్ళ ముందుకని పోతే వాళ్ళు పక్కన పెట్టి పరారైనని చెప్తలేరు కదా. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, వాళ్ళ ఫోన్ ట్రాపింగ్ చేస్తారు, అన్నీ చేస్తారు. వాళ్ళ ట్రాకింగ్ ఎక్కడ ఉన్నారు లేరనుకోండి వాళ్ళు పట్టుకోనికి సమయం పడుతుంది కదా. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయనియండి. వాళ్ళ మీద ఎలాంటి ప్రెషర్ బీజేపీ వాళ్ళు కానీ ఎవరు కూడా పెట్టకుండా వాళ్ళు చేస్తే ఆ కుటుంబానికి న్యాయం జరుగుతుందని మా విజ్ఞప్తి. 3 డేస్ నుంచి కూడా ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అంటున్నారు. అంటే టెక్నాలజీ కూడా బాగా డెవలప్ అయింది కదా, ఎందుకు పోలీసులు డిలే చేస్తున్నారు? లైక్ ఏదైనా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందనుకోవచ్చు అక్కడ, అంటే ఎవరైనా సపోర్ట్ ఉన్నారు అనుకోవచ్చు. ఉంది కదా, భగీరథ అంటేనే బండి సంజయ్ కొడుకు, ఇలా కేంద్ర హోంమంత్రి కొడుకు. బ్యాక్గ్రౌండ్ ఏంటండి, పెద్ద సపోర్టు అవన్నీ ఉన్నాయి కదా, ఉంటాయి కదా. తండ్రి కొడుకుని కాపాడుకోవాలనే చూస్తాడు. తండ్రులకు బాధ కలిగేది ఎక్కడ? సరైన మా పరివర్తనతో పిల్లలు పెంచకపోతే వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. కూడా బండి భగీరథ కూడా ఇంతకుముందు కూడా కాలేజ్లో గొడవలు కానివ్వండి, ప్రతి దగ్గర ఫామ్ హౌస్లో గొడవలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే ఒక క్యారెక్టరు ఏ విధంగా ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది. అవన్నిటిని కూడా బండి సంజయ్ గారు కూడా ఆలోచించాలా. క్రమ పద్ధతిలో క్రమశిక్షణ గల్ల ఒక సిటిజన్గా, భారతీయ పౌరుడుగా నువ్వు హోమ్ మినిస్టర్ ఉన్నావు కాబట్టి కొడుకును కూడా కంట్రోల్లో పెట్టుకోవాలా. ఒకవేళ తెలుసో తెలియకుండా తప్పు జరిగింది అనుకోండి, ఆ పిల్లకి న్యాయం చేయాలి. వాళ్ళు ఏమడుగుతారు? పెళ్లి చేసుకోమంటారు. ముందుకు రావాలా పెద్ద మనసుతోని. ఒక సోషల్ జస్టిస్ ఆలోచించి ఆ అమ్మాయి కూడా న్యాయం చేయాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం.